$2.4 ట్రిలియన్ ప్రగతి లక్ష్యంతో ఏపీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, వికసిత భారత్ కల సాకారంతో స్వర్ణాంధ్రం సాధించేలా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశాఖను తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. విశాఖకు జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించిన సీఎం విశాఖ మోడల్ విస్తరణకు కేంద్రం సహకరించాలని కోరారు. అమరావతి, తిరుపతి, గోదావరి, కర్నూలుకు విశాఖ మోడల్ విస్తరిస్తామన్న సీఎం క్వాంటమ్ వ్యాలీ, డ్రోన్ సిటీ ప్లాన్లను నీతి ఆయోగ్ ప్రెజెంటేషన్లో ప్రత్యేకంగా వివరించారు. నీతి ఆయోగ్ భేటీలో వికసిత భారత్ 2047 స్వర్ణాంధ్రపై సీఎం చంద్రబాబు నివేదికిచ్చారు. పహల్గామ్ దాడిని ఖండిస్తూ ఆపరేషన్ సింధూర్ను ప్రశంసిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం ఎన్డీఏ ప్రభుత్వంలో సాధించిన ప్రగతిని వివరించారు. దేశ రాష్ట్రాభివృద్ధికి దోహదపడే వివిధ అంశాలను తన ప్రజెంటేషన్లో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. చంద్రబాబు చెప్పిన పలు అంశాలు వికసిత భారత్కు ఉపయోగపడేలా ఉన్నాయని ప్రధాని మోదీ కొనియాడారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలని ప్రధాని సూచించారు. చంద్రబాబు ప్రజెంటేషన్కు సమావేశంలో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తాయి. ఏపీలోని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్లో ప్రస్తావించారు. $2.4 ట్రిలియన్ ప్రగతి లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, వికసిత భారత్ కల సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నామని వివరించారు. అదేవిధంగా రాష్ట్ర వనరుల సద్వినియోగంపైన సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్లో తెలిపారు. కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ విధానం తెస్తామని, మాతృత్వ సెలవులను 180 రోజులకు పెంచినట్లు సీఎం తన ప్రజెంటేషన్లో వెల్లడించారు. జిల్లా, నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపిన సీఎం కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త వచ్చేలా విధానాలు రూపొందిస్తున్నామని వివరించారు. 2029 నాటికి పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్నామని, P4 మోడల్ ద్వారా బంగారు కుటుంబాలకు మార్గదర్శుల ద్వారా సహాయం చేస్తున్నామని తెలిపారు. డిజిటల్ గవర్నెన్స్లో భాగంగా గూగుల్, AI వంటి టెక్నాలజీలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. వికసిత భారత్ 2047 దిశగా పురోగతిని వేగవంతానికి 3 కమిటీలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సహకారంతో సీఎంలతో 3 కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీ గ్రోత్ బ్లూ ప్రింట్పై నీతి ఆయోగ్ వేదికగా ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. కడప జిల్లా గువ్వల చెరువు ఘాట్ రోడ్లో జరిగిన ప్రమాదం విచారకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కారును లారీ ఢీకున్న ఘటనలో బద్వేలు మండలం చింతపూతాయపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్, శిరీష, హర్షిణి, హృతికేష్ రెడ్డి మృత్యువాత పడ్డం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో 8-10 ఏళ్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపిన సీఎం బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఢిల్లీలో ఉన్న సీఎం ప్రమాద ఘటన వివరాలను కార్యాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వినూత్న కథనాలు, సంచలన వార్తలతో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు పాత్రికేయులకు నిత్య నూతన ఆలోచన శక్తిని అందించే యోగాను జీవన మార్గంగా పాత్రికేయులు ఎంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా సూచించారు. శారీరక, మానసిక దృఢత్వాన్ని అందించే యోగాను పాత్రికేయులు తమ జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. థీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలను ప్రజలకు గొంతుగా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో ప్రారంభించామని తెలిపారు. యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు శారదా కళాశాల వద్ద కలెక్టర్ లక్ష్మీషా థీమ్ ఆధారిత యోగాభ్యాసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాసోత్సవాల 4వ రోజు థీమ్ యోగా మొదటి రోజున కలెక్టర్ లక్ష్మీషా జర్నలిస్టులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులు తమ రోజువారీ వృత్తిగత జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని, డెడ్లైన్ల ఒత్తిడి వాతావరణంలో పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. శారీరక, మానసిక దృఢత్వాన్ని అందించే యోగాను పాత్రికేయులు తమ జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో కనీసం 2 కోట్ల మందికి యోగాను నేర్పే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర మాసోత్సవాలను నిర్వహిస్తోందని, ఇదే విధంగా జిల్లాలో దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల మందికి యోగాను నేర్పేందుకు వీలుగా ఈ నెల 24, 25 తేదీల్లో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మే 25న జేఏసీ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు, మే 26న పోలీసు, హోంగార్డ్స్, మే 27న వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఇలా అన్ని వర్గాల ప్రజా భాగస్వామ్యంతో జూన్ 20 వరకు నిర్వహిస్తామన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయని వివరించారు.
యోగా భారతీయ ఘన వారసత్వ సంపదని, నేడు యోగాను 70కు పైగా దేశాల్లో ఆచరిస్తున్నారని, ఇంతటి విశిష్టత కలిగిన యోగాపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి యోగాలో ప్రవేశించి ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకునేలా మీడియా ప్రజలను చైతన్యవంతులను చేయాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్, జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారులు డాక్టర్ ఎం సుహాసిని, డాక్టర్ జె సుమన్, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ రామ్ తులేహి, యోగా ట్రైనర్ ఏ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర 2025 ఒక విజయవంతంగా నిర్వహించాలి. దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్క వాక్ ఆఫ్ లైఫ్లో ఉన్నవాళ్ళు భాగస్వామ్యం కావాలని ఈరోజు జర్నలిస్ట్ని ఇన్వైట్ చేశాం. అలాగే రేపు డాక్టర్సు, ఎల్లుండి ఆటో రిక్షా ట్రాలీ డ్రైవర్సు, మళ్ళీ ఏఎన్ఎంస్, అలాగే ఎంజీఎన్ఆర్జీఎస్ వర్కర్సు, అలాగే లాయర్సు, ఒకరోజు పోలీసు, ఇలాగ అన్ని రకాలుగా వివిధ ఏదైతే ప్రొఫెషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఈ యోగాని ఒక వే ఆఫ్ లైఫ్ అడాప్ట్ చేసుకొని మనము ఆనందంగా ఉంటూ మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచేలాగా మనం పనిచేస్తే ఏదైతే విజన్ ఆంధ్ర 2047 లక్ష్యాలు ఉన్నాయో దాన్ని చేరుకోవడానికి ఇవన్నీ దోహదపడుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే విధంగా ప్రణాళిక ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తున్నారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ మెగా టౌన్షిప్ ఆర్చ్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు మరియు వాటర్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చుకుంటూనే అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నెల ఒక పథకం అందుబాటులోకి తీసుకొచ్చేలా సీఎం చంద్రబాబు ప్రణాళికంగా పనిచేస్తున్నారన్నారు. 48 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. వివిధ వర్గాలకు నూతన పెన్షన్లు అందించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని అర్థం చేసుకుని సీఎం చంద్రబాబుకు సహకరించాలని కోరారు. ఒక్కొక్క నెల ఒక్కొక్క టైప్ ఆఫ్ కేటగిరీకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అంతా కూడా సిస్టమేటిక్గా పరిపాలన చేయటం వల్ల వాళ్ళ అభివృద్ధి అనేది భారతదేశంలోనే ఒక ముఖ్యమైన రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వ రికార్డుల్లోకి వచ్చిందంటే కేవలం 9 నెలల్లో. అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. అందువల్ల ఆయనకి సహకరించే విధంగా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని సువివరంగా చర్చించుకొని దాంట్లో నిజాలు అటు ప్రతిపక్ష పార్టీ చెప్పే మాటలు కావచ్చు, పాలకపక్షం కావచ్చు, వీటిలో నిజాలు తెలుసుకుని మీ అందరూ కూడా నిజానికి న్యాయానికి ఎప్పుడు కూడా సమర్థన తెలియజేయాలని చెప్పి ప్రజల్ని కోరుకుంటూ ఈ రోజున ఈ రోడ్ల నిర్మాణం కోసం సుమారు మరి మా కార్పొరేటర్ గారు ముమ్మినేని ప్రసాద్ గారి కృషితో కార్పొరేషన్ నుంచి సుమారు 48 లక్షలు దాకా తీసుకొచ్చి రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళు నిధులు లేవనకుండా ఇస్తున్న మున్సిపల్ మినిస్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు. కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మలేని ప్రసాద్ మరియు డివిజన్ టీడీపీ నేతలు పాల్గొన్నారు. మరి మన డివిజనే ఈ 13వ డివిజన్కే ఇవాళ 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఇక్కడి నుంచి మరి ఈ మెగా టౌన్షిప్ కానివ్వండి, న్యూ ఆర్టీసీ కాలనీ కానివ్వండి, జేడీ నగర్ కానివ్వండి, తోటవారి వీధి కానివ్వండి, ఏ బజార్లో ఏ సమస్య ఉన్నప్పటికి కూడా ప్రతి సమస్యని మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అట్లాగే కార్పొరేషన్ కమిషనర్ గారితో మాట్లాడి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీని చేస్తూ ఉన్నాం. మరి శాసనసభ్యులు అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులకి డివిజన్ కార్పొరేటర్గా స్థానిక ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. 40 లక్షల రూపాయల నిధులతో అంతిమయాత్ర భవన ప్రాంగణాన్ని తీర్చిదిద్దున్నట్లు చెప్పారు. అద్దె ఇంట్లో ఉంటున్న వారికి కుల మతాలకు అతీతంగా ఆఖరి మజిలీ ప్రశాంతంగా సాగాలనే మంచి ఉద్దేశంతో అంతిమయాత్ర భవనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వసతుల కల్పనపై తాను ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు బోండా ఉమా చెప్పారు. సత్యనారాయణపురంలో 40 లక్షల రూపాయల వ్యయంతో అంతిమయాత్ర ఆధునీకరణ పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 2014-19 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అంతిమయాత్ర భవనాన్ని కులమతాలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడేలా నిర్మాణం చేయించినట్లు చెప్పారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో అంతిమయాత్ర భవనం నిర్వహణ సరిగా లేక భవనం పాడైపోయిందని, భవనం చుట్టూ ఉన్న ప్రాంగణం ముళ్ల పొదలతో నిండిపోయిందన్నారు. ఈ తరుణంలో మరలా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి అంతిమయాత్ర భవన ఆధునికీకరణకు 40 లక్షల రూపాయలు మంజూరు చేయించినట్లు వివరించారు.
అద్దె ఇంట్లో ఉంటున్న వారు ఎవరైనా చనిపోతే చనిపోయిన వ్యక్తి పార్థివ దేహాన్ని ఉంచడానికి ఇంటి యజమాని అంగీకరించకపోతే ఈ అంతిమయాత్ర భవనం ఉపయోగించుకొని ఆఖరి మజిలీ ప్రశాంతంగా సాగించవచ్చన్నారు. సమీపంలో ఉన్న కర్మల భవన విషయంలోనూ గత ప్రభుత్వ పాలనలో అవినీతి చోటు చేసుకుందని చెప్పారు. ఆ కర్మల భవనాన్ని ఆధునీకరించి సౌకర్యాలు కల్పించే విధంగా త్వరలోనే నిధులు కేటాయించి ఆధునీకరణ చేయిస్తామని చెప్పారు. అంతిమయాత్ర భవనం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణంతో పాటుగా ఆవరణంతా టైల్స్ ఏర్పాటు చేయిస్తామని 4 ఫ్రీజర్లను ప్రభుత్వ పరంగానే అందుబాటులో ఉంచుతామన్నారు. మరి ఇంటి దగ్గరికి బాడీ తీసుకురాకుండా మరి చనిపోయిన తర్వాత అంతిమయాత్ర చేసే పరిస్థితుల్లో పూజ కార్యక్రమాలు చేసే పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో స్థానిక బ్రాహ్మణ నాయకులు నా దృష్టికి తీసుకొస్తే ఆ రోజు వైశ్య నాయకులు కానీ బ్రాహ్మణ నాయకులు ఇక్కడ సత్యనాపురంలో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది, ముత్యాలంపాడు, సత్యనాపురం, దేవీనగర్ ఈ ప్రాంతంలోని ఇక్కడ ఆ రోజు అంతిమయాత్ర భవన్ అంటే మరణించిన వారి పార్థివ శరీరాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు కానీ కర్మక్రియలు కానీ చేసుకునే దానికి ఒక భవనం ఉండాలి. దాంట్లో పెట్టుకొని ఎలా అయితే మనం మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి ఉన్నామో ఆఖరి మజిలీ చనిపోయినాక అంతిమయాత్ర చేసేటప్పుడు కూడా గౌరవంగా ఆ పార్థివ శరీరానికి కార్యక్రమాలు జరగాలని అంతిమయాత్ర భవన్ ఆ రోజు నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటి ఇక్కడ ఆలోచన చేసి కట్టించాం. దాన్ని గతంలో 5 సంవత్సరాలు కూడా పూర్తి నిర్వహణ అన్నీ కూడా ఇబ్బందులేని. ఇది ఎంత ఉపయోగపడిందంటే కరోనా టైంలో మాజీ శాసనసభ్యుడు సుబ్బరాజు గారు చనిపోతే వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి వచ్చే వరకు ఇక్కడే బాడీని ఒక మాజీ శాసనసభ్యుడు బాడీని పెట్టి 3 రోజుల పాటు ఇక్కడే ఉంచి 4వ రోజు వాళ్ళ పిల్లలు వచ్చినాక అంత్యక్రియలు చేశారు. ఇలా ఎవరైనా పిల్లలు విదేశాల్లో ఉన్నా, ఊళ్ళో లేకపోయినా, లేదంటే ఇంటి దగ్గర ఇబ్బందులు ఉన్నా ఇక్కడ పెట్టుకొని అది 1 రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఉచితంగానే ₹1 కూడా ఎవరికి చెల్లించాల్సిన పని లేకుండా ఉచితంగానే అంత్యక్రియలు మన శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా చేసుకునే దానికి ఈ భవనం రూపొందించాం. విజయవాడ రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. అప్రమత్తమైన రైల్వే పోలీసులు బాంబ్ స్క్వాడ్ సాయంతో స్టేషన్ మొత్తం తనిఖీలు చేపట్టారు. అన్ని ప్లాట్ఫామ్లలోనూ విస్తృతంగా గాలించారు. ఎక్కడ అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ కాల్ను ట్రేస్ చేసిన సాంకేతిక సిబ్బంది దాన్ని ఫేక్ కాల్గా నిర్ధారించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో బాంబు పెట్టామంటూ ఓ ఆగంతోడు కంట్రోల్ రూమ్కు కాల్ చేశాడు. హిందీలో మాట్లాడటంతో అప్రమత్తమైన జీఆర్పీ, సిఎస్డబ్ల్యూ, బాంబు స్క్వాడ్ బృందాలు రైల్వే స్టేషన్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర లాతూర్ నుంచి కాల్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. బాంబు పెట్టినట్లు చెప్పిన సదరు ఆగంతకుడు ఆ తర్వాత ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాంబు బెదిరింపు కాల్ నేపథ్యంలో స్టేషన్లో ప్రయాణికులను, ప్లాట్ఫామ్లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎక్కడా అనుమానాస్పద వస్తువులు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ కాల్ను ట్రేస్ చేసిన సాంకేతిక సిబ్బంది దానిని ఫేక్ కాల్గా నిర్ధారించారు. అఫీషియల్స్ అంతా అలర్ట్ అయ్యి రైల్వే స్టేషన్ విజయవాడలో తనిఖీలు చేపట్టడం జరిగింది. దీనికి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, జీఆర్పీ, లోకల్ పోలీస్, మా ఆర్పీఎఫ్ సిబ్బంది అందరం కలిసి విజయవాడ రైల్వే స్టేషన్లోని అన్ని ప్లాట్ఫామ్లు తరోగా చెక్ చేయడం జరిగింది. అయితే మనకు ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి పదార్థాలు దొరకలేదు. ఈ టైంలో ఎల్టీటీఈ విశాఖపట్నం ట్రైన్ రావడం జరిగింది. ఈ మొబైల్ ఆర్ఆర్పేటలో లొకేట్ అయింది. సో ఆ టైంలో ఎల్టీటీఈ విశాఖపట్నం ట్రైన్ అక్కడ ఉండటం వల్ల ఒకవేళ దానిలో ఏమన్నా ఉంటుందేమని చెప్పి దాని దువాళ్ళ కూడా ఆ ట్రైన్ చెక్ చేయించడం జరిగింది. అక్కడ కూడా ఏమీ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. ధనమైన, జ్ఞానమైన, ఇతరులు దానం చేసే గుణం లేకపోతే వారి జీవితం వ్యర్థమవుతోందని కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గుట్టల గోపి పేర్కొన్నారు. మనలో ఉన్న లోపాలు ధైర్యంగా ఒప్పుకోకపోతే సమాజంలో విశ్వాసం కోల్పోతామని హితబోధ చేశారు. నగరంలోని గవర్నర్పేట కోర్టు సముదాయంలోని బెజవాడ బార్ అసోసియేషన్ హాల్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గుట్టల గోపి, డీసీపీ సరిత, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ ఖుద్దూస్ భాషా, ప్రధాన కార్యదర్శి కనశెట్టి వెంకటరంగారావు, సీనియర్ న్యాయవాది శంకర రాజేంద్ర ప్రసాద్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను విచ్చేసిన అతిథులు లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం ముఖ్య అతిథి కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టల గోపి మాట్లాడుతూ కోర్టుకు వచ్చే న్యాయవాదులు ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించి దాహార్తి తీర్చేందుకు బార్ అసోసియేషన్ సభ్యులు రెడ్ క్రాస్ వారి సహకారంతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ధనమైన జ్ఞానమైన ఇతరులు దానం చేసే గుణం లేకపోతే వారి జీవితం వ్యర్థమవుతోందన్నారు. మనలో ఉన్న లోపాలు ధైర్యంగా ఒప్పుకోకపోతే సమాజంలో విశ్వాసం లేని వారిగా మిగిలిపోతామని హితబోధ చేశారు. ప్రతి ఒక్కరూ 3 రకాల క్రమశిక్షణలతో మెలగాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు నేర్పే క్రమశిక్షణ, స్వయం ప్రకటిత క్రమశిక్షణ, వ్యవస్థాపరమైన క్రమశిక్షణ, ఈ 3 రకాల క్రమశిక్షణలు తూచా తప్పకుండా పాటిస్తే జీవితంలో పైకెదుగుతారని కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గుట్టల గోపి తెలియజేశారు. పుట్టుకతో నాయకులుగా పుట్టిన వాళ్ళు త్యాగాలు చేస్తారు, కానీ నాయకులుగా తయారు చేయబడిన వాళ్ళు స్వార్థంతో ప్రవర్తిస్తారు. అట్లాంటి నాయకత్వ లక్షణాలు కాకుండా యు ఆర్ ఆల్వేస్ ప్లీజ్ ఇన్కల్కేట్ లీడర్షిప్ క్వాలిటీస్ విచ్ ఆర్ సాక్రిఫైస్ ఇన్ నేచర్. కాబట్టి మీ అందరికీ మరొకసారి ఇంత విషయాలు ఇలా మాట్లాడుకోవడానికి సందర్భం దొరికింది కాబట్టి మరి ఈ రోటరీ మన రెడ్ క్రాస్ సొసైటీ వారు ఈరోజు మరి అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు. మరి బాలదక్షి వారు ఇప్పటికే లేట్ అయింది, ఎందుకంటే నేను వచ్చి 1 month మోర్ దాన్ 1 month అయింది. నేను యాజ్ ఏ ప్రిన్సిపల్ టీచర్గా చార్జ్ తీసుకుని లాస్ట్ టైం 18వ తారీఖు చెప్పారు, కానీ నాకు కుదరక రాలేకపోయాను. మరి ఇంకా ఏదో చిన్నపాటి లోపం మీద కనిపిస్తుంది నాకు. అంటే ఆ లోపం సీనియర్లలో కనిపిస్తే కొంచెం మనసు తృప్తిపడేమో, ఇంకా మంచి ఆనందం కలిగినేమో. కొంతమంది ఇక్కడి నుంచి విజయవాడ బార్ నుంచి చాలాసార్లు విశాఖపట్నం చాలా ప్రోగ్రామ్ వచ్చి కనిపించేవారు. అది ఏదో నాకు కొంచెం మనసుకు ఎక్కడో వెలుగుగా అనిపిస్తుంది. అయినప్పటికీ ఈరోజు మరి ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అధ్యక్షుల వారికి, మిగతా సీనియర్ న్యాయవాదులకి, అందరికీ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ నుంచి రక్షించాలని, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే తిరిగి పనిలోకి తీసుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉందని, తిరుగుబాటు చేసే బదులు వత్తాసు పలుకుతోందని విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సమస్యలు పరిష్కారం కోరుతూ ఈ నెల 26న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. జూలై 9న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ నుంచి రక్షించాలని, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తిరిగి పనిలోకి తీసుకోవాలని కోరుతూ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, ఏఐటియుసి డిప్యూటీ సెక్రటరీ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఇప్పటికే 4,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని, ఇంకా 1,000 మందిని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా జేఏసీ మే 20 నుంచి సమ్మె చేపట్టిందని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి అవసరమైన గనులు మరో కంపెనీకి ఇవ్వడం దురదృష్టకరమని పేర్కొన్నారు. చంద్రబాబుకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి విశాఖ స్టీల్కి స్వంత గనులు ఇప్పించాలన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 26న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. జూలై 9న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పోరాటంలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. అయ్యా, మీరు ఈరోజు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సొంత గనులు ఇస్తే లాభాల బాట పడుతుంది, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరంలా, చాలా నాణ్యమైన స్టీల్ అనేటటువంటిది ఇస్తుంది. ఆ విషయం మీకు తెలుసు. అయినా ఈరోజు దానికి సొంత గనులు అడగకుండా మెటల్ కంపెనీకి అడగటం ఏంటండి? అంటే మీ చిత్తశుద్ధి ఏమిటి అని అడుగుతున్నాం. అదే రకంగా ఈరోజు అక్కడ కార్మికులను తీసేస్తుంటే మీరు మాట్లాడరే, పోలీసు నిర్బంధం ప్రయోగిస్తుంటే మీ పోలీస్ శాఖ ఏం చేస్తున్నట్టు? అందుకే ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ కార్మికులకి మద్దతుగా ఖచ్చితంగా వెంటనే ఏంటంటే మీరు అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలి. తొలగించినటువంటి కార్మికులను తీసుకోవాలి, తొలగింపుల్ని ఆపాలి, వాళ్ళ జీతాలు బకాయిలు అనేటటువంటి వెంటనే చెల్లించాలి. దీనికి మద్దతుగా ఈ నెల 26వ తారీఖున మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఏంటంటే కార్మిక వర్గం ఉద్యోగస్తులు స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులకి మద్దతుగా సొంత గనులు కేటాయించాలనే దాంతో సహా ఈ డిమాండ్లన్నిటి మీద కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయం చేశాం. తదుపరి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మంత్రుల ఇళ్లను కూడా ముట్టడియడానికి కూడా ఇక్కడ కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. దాని మీద కూడా ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఎమ్మెల్యేలందరినీ, మంత్రులందరినీ కూడా
ఈ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని కాంట్రాక్ట్ కార్మికులను మళ్ళీ పనిలోకి కూడా తీసుకోకపోతే, వాళ్లకు పని భద్రత కల్పించకపోతే మీ ఇళ్ల ముట్టడి కూడా జరుగుతుందని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఆంధ్ర జిమ్ఖానా క్లబ్ ప్రాంగణంను క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తున్నట్లు క్లబ్ అధ్యక్షులు కె రామ్దాస్ తెలిపారు. ఇప్పటికే క్లబ్లో స్నూకర్, చెస్, షటిల్, బిలియర్డ్స్ వంటి క్రీడలు క్రీడాకారులకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తాజాగా క్లబ్ ఆవరణలో క్రికెట్ క్రీడాకారుల కోసం క్రికెట్ నేర్చుకునే వారికి వీలుగా జిమ్ఖానా క్రికెట్ టర్ఫ్ బాక్స్ ను నిర్మాణం చేసినట్లు వివరించారు. విజయవాడ గాంధీనగర్ జింకానా క్లబ్ ప్రాంగణంలో క్రీడాభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ టర్ఫ్ను క్లబ్ అధ్యక్షులు రామ్దాస్, సెక్రటరీ అప్పారావు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అతిథులు కొద్దిసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు రామ్దాస్ మాట్లాడుతూ ఆంధ్ర జింకానా క్లబ్ ఎంతో చరిత్ర ఉన్న క్లబ్ అన్నారు. క్లబ్ ఏర్పాటైన నాటి నుంచి క్రీడల వికాసానికి క్లబ్ ఆధ్వర్యంలో శక్తివంచన లేకుండా కృషి జరుగుతోందన్నారు. తాజాగా క్రికెట్ క్రీడాకారుల కోసం టర్ఫ్ బాక్స్ నిర్మాణం చేసినట్లు చెప్పారు. నిర్వాహకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర జింకానా సహకారంతో ఈ క్రికెట్ బాక్స్ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఆంధ్ర జింకానా క్లబ్ చాలా ప్రాచీన సంస్థని, ఎన్నో సంవత్సరాలుగా వివిధ క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. ప్రస్తుతం క్రికెట్కు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో యువతలో క్రియాశీలత పెంపొందించేలా ఈ బాక్స్ టర్ఫ్ ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని పిల్లలు, యువత కోసం శిక్షణా తరగతులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. పాఠశాల విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. సరైన వేదికలు లేక యువత, క్రీడాకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఈ క్రికెట్ బాక్స్ ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జింకానా క్లబ్ సభ్యులు వెంకట్రావు, ఆంధ్ర జింకానా కమిటీ మెంబర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. క్లబ్ యాక్టివిటీస్ సిటీలో పిల్లలకి ఎక్కడ వేకెంట్ సైట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో క్రికెట్కి ఇక్కడ స్పేస్ అవైలబిలిటీగా ఉంది కాబట్టి క్రికెట్ ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ క్రికెట్ కోర్టు, మెస్డ్ కోర్టు, బాక్స్ కోర్టు ఏర్పాటు చేయటం అయింది. దీని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ విజయవాడలో ఆంధ్ర జిమ్ఖానా తరపున క్రికెట్ బాక్స్ నిర్వహించడం అయింది. దీనివల్ల పిల్లలకి, స్టూడెంట్స్ కానీ చిన్నపిల్లలకు కానీ అందరికీ ట్రైనింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్ వ్యవహారాల్లో ఇంకా ముందుకెళ్దామని ఆలోచనలో ఉన్నాము. చెస్సు, బిలియర్డ్స్, స్నోకరు, ఈ క్యారమ్స్, ఇవన్నీ దీనికి స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ కానీ టోర్నమెంట్స్ పెట్టడానికి ముందుకెళ్దామని ప్రయత్నంలో ఉన్నాం ఆంధ్ర జిమ్ఖానా తరఫున. థ్యాంక్ యూ. ఇవాళ జింకానా క్లబ్ కమిటీ వారి సహకారంతో ఈ బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని గాంధీనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కోచింగ్ నిమిత్తం కానీ 24 hours ఫెడ్ కూడా పెట్టున్నాయి. 24 hours ఆడుకునే అవకాశం ఉంది. ఈ క్లబ్ కమిటీ సహకారంతో ఇంకా పక్కన కోచింగ్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నామండి. వాళ్ళ సహకారంతో ఆల్రెడీ ఇక్కడ జింకానా క్లబ్లో బిలియర్డ్స్, స్నూకరు, చెస్, క్యారమ్ బోర్డు అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా బాక్స్ క్రికెట్ కూడా చేయడం జరిగింది. ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా బౌలింగ్ మిషన్తో క్రికెట్ కోచింగ్ పిల్లలందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఫ్యూచర్లో క్లబ్ వారి సహకారంతో ఇవన్నీ జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. యోగా ప్రాధాన్యతను ప్రజలకు తెలియచేయడమే లక్ష్యంగా యోగా శక్తి సాధన సమితి జూన్ 1 నుంచి 21వ తేదీ వరకు ఇంటింటా యోగా ప్రాధాన్యతను వివరించే కార్యక్రమాన్ని చేపట్టామని సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మకాల సత్యనారాయణ అన్నారు. ప్రజలలో యోగా పట్ల అవగాహన పెంచడం, ఆరోగ్యపరంగా వారిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో యోగా శక్తి సాధన సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మకాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ కోసం యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం హర్షణీయమని తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రక్రియ మన దేశానికి గర్వకారణమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రోగాలు పెరుగుతుండగా ఆయుష్ తగ్గిపోతున్న తరుణంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా సమయంలో తన ఆరోగ్య రహస్యాన్ని ప్రధాని మోదీ యోగానేనని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను సాకారం చేసేందుకు యోగా శక్తి సాధన సమితి జూన్ 1 నుంచి 21వ తేదీ వరకు ఇంటింటా యోగా ప్రాధాన్యతను వివరించే కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు.
ఆసక్తి ఉన్నవారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ప్రజలలో యోగా పట్ల అవగాహన పెంచడం, ఆరోగ్యపరంగా వారిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని డాక్టర్ సత్యనారాయణ అన్నారు. మానవ అవయవాల మార్పిళ్ళు, అర్ధంతర సావులు పెరిగిపోయిన ఈ తరుణంలో ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉంటే సాల్వ్ చేసుకునేలాగా ఉన్న ఏకైక మార్గం యోగా. యోగాతో అద్భుత ఆరోగ్య జీవితం గడిపేలాగా ఉన్న విషయాన్ని ముందుగా మన మోడీ గారు గుర్తించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని ఒప్పించి ప్రపంచ ప్రజల్ని ఒక మంచి దారి వైపు నడిపేలాగా ఇంటర్నేషనల్గా యోగాని ప్రచారం చేయడానికి సన్నద్ధమై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒప్పించి దానికి ఒక రోజు ప్రపంచవ్యాప్తంగా పండగగా జరుపుకునేలాగా జూన్ 21 నిర్ణయించేలాగా చేసినందుకు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. పిల్లలకు పుస్తకాల పట్ల ఆసక్తిని పెంపొందిస్తే వారిలో సృజనాత్మకత పెరగడానికి దోహదపడుతోందని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. సెల్ ఫోన్లు, టీవీలు ప్రభావం పిల్లల మీద ఉండకూడదు అనే ఉద్దేశంతో 10 రోజుల పాటు గ్రంథాలయ వర్క్షాప్ నిర్వహిస్తున్నామని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. నగరంలోని గవర్నర్పేట బుక్ ఫెస్టివల్ సొసైటీ గ్రంథాలయంలో పునర్వికాస వేదిక, స్వేచ్ఛ, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో కలిసి పిల్లలకు గ్రంథాలయ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. బుక్ ఫెస్టివల్ సొసైటీ సభ్యులు గోళ్ల నారాయణరావు, జేపీ పబ్లికేషన్స్ అధినేత జయప్రసాదరావు, శ్రీనిఖిల్ పబ్లికేషన్స్ శ్రీనివాసరావు, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి శ్రీనివాసరావు, పలువురు బుక్ ఫెస్టివల్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. పిల్లలను సెల్ ఫోన్లు, వీడియో గేమ్స్కు దూరంగా ఉంచి పుస్తకాలపై ఆసక్తిని పెంపొందించి వారిలో సృజనాత్మకత పెంచాలనే ఉద్దేశంతో గ్రంథాలయ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. రెహమానుద్దీన్కు వచ్చిన చక్కటి ఆలోచన ప్రకారం బుక్ ఫెస్టివల్ సొసైటీ సభ్యులు కలిసి పుస్తక పఠనం, బుక్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా చదవాలి, పుస్తకంలోని అంశాలు ఎలా గ్రహించాలి, పుస్తకాలు పఠనం అనే అంశాల 10 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఈరోజు నిఘంటువులో పదాలు ఎలా చూడాలి, ఎలా తెలుసుకోవాలి అనే అంశాలపై శిక్షణ ఇవ్వటం జరిగింది. ప్రతిరోజు ఒక పబ్లికేషన్ ద్వారా పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. అనంతరం బుక్ ఫెస్టివల్ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ పిల్లలకు పుస్తకాల పట్ల ఆసక్తిని పెంపొందిస్తే వారిలో సృజనాత్మకత పెరగడానికి దోహదపడుతుందన్నారు. పుస్తకాలపై ఆసక్తి పెరిగే విధంగా చందమామ కథలు, పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పుస్తక పఠనం ద్వారా పిల్లలకు ఆలోచన శక్తి పెరగడంతో వారి భవిష్యత్తు బాగుంటుందని పేర్కొన్నారు. పిల్లలకు ఎప్పుడు చదువులు అంటే పాఠశాల విద్య కాకుండా గ్రంథాలయాలు కూడా అలవాటు చేసి యాక్టివిటీస్ పెంచాలనే ఉద్దేశంతో మా బుక్ ఫెస్టివల్ సొసైటీ తర్వాత రెహమాన్, అషీనా గారి ఇల్లు కండక్ట్ చేయడం మంచి ఉద్దేశం. పిల్లల్లో ఈ స్కిల్స్ డెవలప్ అవడానికి ఈ ముఖ్యంగా దోహదపడతాయి. ఈరోజు ముఖ్యంగా పిల్లలకి ప్రతిరోజు ఒక పబ్లికేషన్ సంబంధించిన వ్యక్తి వచ్చి వాళ్ళకి పుస్తకాలని కూడా బహుకరించడం జరిగింది. ఆ రకంగా ఇవాళ జేపీ పబ్లికేషన్స్ నుంచి ముఖ్యంగా పిల్లలకి చాలా ఆసక్తికరమైనటువంటి చందమామ కథలు, ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పుస్తకాల మీద ఆసక్తి కలిగేటువంటి చందమామ కథల పుస్తకాలను ఇవ్వడం అనేది కూడా మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు జరిగిన ఈ నిఘంటువు తద్వారా పిల్లల్లో ఉన్న సృజనాత్మకత పెంచడము దాని గురించి జరిగింది. ఇక్కడ తద్వారా దానికి జరిగిన కాంపిటీషన్స్, వాటికి సంబంధించిన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో పిల్లల్లో సృజనాత్మకత పెంచడానికి లైబ్రరీస్ అనేవి ఎంతో దోహదపడతాయి అని చెప్పడానికి కోసమే ఈ చిన్న తాపత్రయం. తద్వారా పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలకు పంపించి వారిని ఇంకా ప్రోత్సహించాల్సిందిగా నేను మీ ద్వారా వినతి. విజయవాడ వైసీపీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు జన్మదిన వేడుకలు భారతీనగర్లోని కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ సహా పలువురు పార్టీ నాయకులు, కార్పొరేటర్లు ఈ కార్యక్రమానికి హాజరై బుచ్చిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బుచ్చిబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని, వైసీపీ శ్రేణులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. విజయవాడ వైసీపీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు జన్మదిన వేడుకలు భారతీనగర్లోని కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బుచ్చిబాబును పుష్పగుచ్చాలు, దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ బుచ్చిబాబు ఉచిత రీతిన ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్క నాయకులకు కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఇంత అభిమానం ఈ నాయకుల మధ్యలో జరుపుకుంటున్న కారణం దేవేంద్ర రాష్ట్ర నెహ్రూ గారు. ఆయన 1972 నుంచి కూడా
నాకు ఇచ్చిన ప్రాధాన్యత, నన్ను ముందు పెట్టి నడిపించి చేసిన ఎన్ని కార్యక్రమాల వలన కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనంలో ఉండటం జరుగుతుంది. అదే రకంగా ఆయన చనిపోయినాక వారి అబ్బాయి అవినాష్ గారు కూడా అదే రకంగా ప్రాధాన్యత ఇచ్చి ముందు పెట్టి నడిపిస్తూ జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి బలోపేతం చేసే రకంగా తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారిని గెలిపించే వరకంగా పనిచేస్తామని చెప్పని మరొకసారి నా కోసం వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞత చేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ 1972 నుండి విజయవాడలో విద్యార్థి రాజకీయం నుండి మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూతో ప్రయాణం చేశారని గుర్తు చేశారు. వివిధ పార్టీలలో ఉన్నతమైన పదవులు చేసి ఆ పదవులకు ఎంతో న్యాయం చేశారని చెప్పుకొచ్చారు. వైసీపీ సీనియర్ నాయకుడిగా తూర్పు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని వెల్లడించారు. బుచ్చిబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని, వైసీపీ శ్రేణులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరి గారు వచ్చి ఈరోజు బుచ్చిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. దాదాపుగా 72 నుంచి గల విజయవాడ రాజకీయాల్లో విద్యార్థి రాజకీయాల నుంచి గల దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారితో ప్రయాణం మొదలై తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నతమైన పదవులు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ రోజు 2004లో 3 స్థానాలుగా ఆ రోజు గెలిపిస్తాం కానివ్వండి, తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కానివ్వండి, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉంటూ తూర్పు నియోజకవర్గంలో పార్టీ ఒక బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న బుచ్చిబాబు గారికి తప్పకుండా దేవుడు ఒక ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అనంతరం కార్పొరేటర్లు, నాయకులు కడియాల బుచ్చిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యూనివర్సల్ డివోటీస్ ఆఫ్ గాడెస్ శ్రీ దుర్గా సంస్థను ఆదివారం సాయంత్రం విజయవాడ సంగీత కళాశాలలో ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ మేజర్ కౌతా సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న అమ్మవారి భక్తులను ఒక తాటి మీదకు తీసుకురావడానికి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు, పారిశ్రామికవేత్త కోగంటి సత్యం సంస్థను ప్రారంభిస్తారని చెప్పారు. దుర్గాదేవి శక్తి గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం తెలుసుకోవాలని, అమ్మవారి మహిమలు ప్రపంచం మొత్తం చాటి చెప్పాలని అమ్మవారి భక్తులు ఒక చోట చేరి మహిమ చేకూర్చాలని ఈ సంస్థ ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం సాయంత్రం శాస్త్రీయ నృత్యం, అమ్మవారి భక్తి పాటలు పోటీలు నిర్వహిస్తున్నామని, విజేతలతో పాటు పాల్గొన్న వారందరికీ బహుమతులు ఇస్తామన్నారు. భక్తులకు అమ్మవారి ప్రసాదాలు అందజేస్తామని చెప్పారు. భవిష్యత్తులో శాఖోపశాఖలుగా విస్తరించి ప్రజా సమూహానికి మంచి జరిగేలా చేస్తుందన్నారు. ఇక్కడ అమ్మవారి మహిమల్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పాలనే ముఖ్య ఉద్దేశం. ఇంకా మరి ముఖ్యంగా అమ్మవారి భక్తులందరూ ఒక చోట చేరి అమ్మవారికి మహిమ చేకూర్చాలని ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం సాయంత్రం క్లాసికల్ డ్యాన్సు, అమ్మవారి భక్తి పాటలు, వీటి మీద పోటీలు జరుగుతాయి. వాటిలో ఆ పార్టిసిపేట్ చేసిన అందరికీ బహుమతులు ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వారికి కూడా మంచి బహుమతులు ఉన్నాయి. భక్తులందరికీ అమ్మవారి ప్రసాదాలు కూడా ఆ పూట పంచడం జరుగుతుంది. అందుకు అమ్మవారి భక్తులందరూ, పండితులు, పామరులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆ దుర్గాదేవి యొక్క గొప్పతనాన్ని ఇంకా ప్రపంచమంతా వ్యాప్తి చేయాలనే సంకల్పంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఇది ఇంకా భవిష్యత్తులో చాలా శాఖోపశాఖలై విస్తరించి మొత్తం విశ్వమంతా కూడా వ్యాపించి ప్రజా సమూహానికి అంతా మొత్తం జీవులు అందరికి కూడా మంచి జరిగేటి చేస్తుంది అనే సంకల్పంతో దీన్ని మేము ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. ఈ అందరికీ మీ అందరి సహకారాన్ని కూడా మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ మేజర్ కౌతా సుబ్రహ్మణ్య శాస్త్రి. నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు హిందూ కాలేజీ గుంటూరులో. చల్లని కబురు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకాయి. సాధారణం కంటే 8 రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. మరో 2-3 రోజుల్లోనే ఇవి ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకాయి. సాధారణం కంటే 8 రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. మరో 2-3 రోజుల్లోనే ఇవి ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది.
వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈసారి మాత్రం చాలా ముందుగానే నైరుతి వచ్చేసింది. అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం 16 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళం తాకాయి. గత ఏడాది మే 30న రాగా 2023లో వారం రోజులు ఆలస్యంగా జూన్ 8న నైరుతి దేశంలోకి ప్రవేశించింది. ఇక 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న రుతుపవనాలు కేరళకొచ్చాయి. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిల్లల్లో చిన్న వయసులో వచ్చే సమస్యలను ముందుగానే గుర్తించి వారిని మామూలు స్థితికి తీసుకొచ్చే విధంగా అభ్యస చైల్డ్ డెవలప్మెంట్ అండ్ అడోలెసెంట్ గైడెన్స్ సెంటర్ను ప్రారంభించడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. డాక్టర్ ఆశ్రిత పిల్లల అభివృద్ధి కోసం చేసే ఈ సేవలు తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడతాయని ప్రశంసించారు. సెంటర్ మరింత అభివృద్ధి చెంది అనేక మంది చిన్నారులకు ఉపయోగపడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. బెంజ్ సర్కిల్, కళానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అభిసా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ అడోలెసెంట్ గైడెన్స్ సెంటర్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెంటర్ను పరిశీలించి యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక మంచి కాన్సెప్ట్తో హాస్పిటల్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. చిన్నారులకు మొదటి 3 సంవత్సరాలు కీలకమని అన్నారు. ఆ 3 సంవత్సరాలు నేర్చుకున్నవి జీవితాంతం గుర్తుంటాయని చెప్పారు. పిల్లలకు చిన్న వయసులో వచ్చే డిజార్డర్లు గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మామూలు స్థితికి తీసుకొచ్చి మంచి పిల్లలుగా తీర్చిదిద్దడం అభిసా సెంటర్ ప్రాముఖ్యత అని అన్నారు. డాక్టర్ ఆశ్రిత ఈ సెంటర్ ఏర్పాటు చేసి చిన్నారుల తల్లిదండ్రులకు మేలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సెంటర్ దినదినాభివృద్ధి చెంది అనేక మంది చిన్నారులు మంచి చిన్నారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆ 3 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పిన కౌన్సిలింగ్ కానీ లేదా బిహేవియర్లో కానీ థింకింగ్గా ఉండటం కానీ లేకపోతే మాటలు కొంచెం నేర్చుకోకపోవటం కానీ ఇంక ఏ డిజార్డర్స్ ఉన్నా దాన్ని కౌన్సిలింగ్ ద్వారా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో దాన్ని బాగు చేయొచ్చు, మంచి పిల్లలుగా వాళ్ళు తీర్చిదిద్దచ్చు. దానికి పాప ఆశ్రిత ఇక్కడ ఈ సెంటర్ను విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేసి తల్లిదండ్రులకు చాలా సులభతరం చేసింది. పిల్లల పెంపకం తల్లిదండ్రులు సులభతరం అయింది. అంటే ఇది ఇలాంటి సెంటర్స్ ఆ పిల్లలకి ఇచ్చే కౌన్సిలింగ్, పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఇచ్చే కౌన్సిలింగ్, ఇవన్నీ కూడా అందరి కృషితో పిల్లల భవిష్యత్తు మంచి తెలివితేటలుగా రానున్న రోజుల్లో ఎదిగే కొద్దీ ఏ విధంగా వాళ్ళ బిహేవియర్ ఉండాలి అని తెలుసుకునే విషయం ఈ సెంటర్ ద్వారా సాధ్యం అనేది అనిపిస్తాం. తప్పకుండా ఇలాంటి సెంటర్స్ అభివృద్ధి చెందాలని చెప్పి డాక్టర్ గారి చేతుల మీద ఉన్న అనేక మంది పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అనంతరం డాక్టర్ ఆశ్రిత మాట్లాడుతూ పిల్లలకు చిన్న వయసులో వచ్చే సమస్యలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ద్వారా మామూలు స్థితికి తీసుకొస్తామని చెప్పారు. ఆటిజం చిన్నారులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తామని, అలాగే అన్ని రకాల థెరపీస్ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. అడాలసెంట్ 10 ఏళ్ల పైన పిల్లలకి ఇప్పుడు ఎక్కువ ఇంటర్నెట్ అడిక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా మేము డీల్ చేస్తాము. ఈ థెరపీలో మేము డీల్ చేస్తాము. అలాగే కాకుండా ఆటిజం, ADHD, లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ మనం డీల్ చేస్తాము. ఇక్కడ స్పెసిఫిక్గా అన్ని థెరపీస్ అనేవి మనకు ఉంటాయి. లైక్ స్పీచ్ థెరపీ, ఆక్యుపేషన్, బిహేవియర్ థెరపీ, కౌన్సిలింగ్స్, పేరెంటల్ మీడియేటెడ్ కౌన్సిలింగ్స్ అంటే ఎక్కువ టైము పేరెంట్స్తోనే మన పిల్లలందరూ ఉంటారు కాబట్టి వాళ్ళని ట్రైన్ చేసుకొని ఇంట్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే డెవలప్మెంట్ బాగుంటుంది అనేది మా కాంప్రహెన్సివ్ థెరపీ యొక్క గోల్స్. సో ఈ సెంటర్ ఇవాళ ఓపెన్ చేసినందుకు గద్దె రామ్మోహన్ గారికి, అలాగే మా గురువు గారు రామారావు గారు అండ్ ఆర్వీఆర్ గారికి చాలా థ్యాంక్స్. అనంతరం సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ ఆర్ వెంకటేశ్వరరావు, ఆంధ్ర హాస్పిటల్ చీఫ్ పీడియాట్రిక్ సర్వీస్ డాక్టర్ పివి రామారావు, సెంటర్ నిర్వాహకులు డాక్టర్ ఆశ్రితను అభినందించారు. పిల్లవాడు బట్టలు లేకుండా తల్లిదండ్రులకి తప్పంతం చేసుకొని తీసుకొచ్చేవాడు. కొంతమంది అయితే వాళ్ళకి సరైన సహాయం కనుక మనం ఇవ్వగలిగితే వాళ్ళు యూస్ఫుల్ సిచ్యువేషన్స్ అయ్యి ఫ్యామిలీకి బట్టలు కాకుండా సమాజానికి కూడా కొంత సేవ చేసినట్టు అవుతారు. అందుకని వాళ్ళ పొటెన్షియాలిటీ పూర్తిగా గమనించి దాన్ని మనం డెవలప్ చేయడానికి ఇటువంటి సెంటర్ల ప్రాముఖ్యత చాలా ఉన్నది. ముందు ముందు ఇటువంటి పెరుగుతూ ఉన్నాయి, జరగాల్సిన అవసరం కూడా ఉంది. కొంతమంది పేరెంట్స్కి ఈ ఆర్థిక భారం అవ్వకుండా కూడా ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఆటిజం సెంటర్స్ అని చెప్పి త్రూఅవుట్ ది స్టేట్ డెవలప్ చేస్తానని చెప్పి మధ్య
మనం చదవటం జరిగింది. అది మనమందరం ఆశించి వెల్కమ్ చేయవలసిన టెస్ట్ అది. వెంకట రామ్మోహన్ రావు గారు మేము గౌరవించి ఇటువంటి వాటి ముందు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని తను అన్ని రకాల థెరపీస్ ప్రొవైడ్ చేస్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఫిజియోథెరపీ దగ్గర నుంచి ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ అసెస్మెంట్ కానీ all the therapies are available here. This is kind of one of the few centers in Andhra Pradesh. Definitely public and parents పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ సెంటర్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ డాక్టర్ అర్షిత ఈజ్ highly qualified and highly skilled and very knowledgeable person, very hardworking and committed person. So I wish her all the best and good luck. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.